మా ముసలోడు చనిపోయినాడు. ఈడు పుల్లుగా కళ్ళు తాగి వాగిన వాగుల్లోనే వీడెవడో నాకు తెలిసింది. నేను మా ముసలాడు వాడిని కళ్ళల్లో పెట్టి చూసుకున్నా, కానీ ఆడి పొట్టకి అట్టాంటిది అనుకుంటా. కళ్ళు తాగినా కొడతాడు, తాకపోయినా కొడతాడు. అన్నం పెట్టినా తంతాడు, పెట్టకపోయినా తంతాడు. మా ముసలోడు బతుకున్నంత వరకు కథ అణిగి మణిగి ఉన్నాడు. ఆడిపోయాక ఇడిట ఎదవలా తయారయ్యాడు. తల్లి, నువ్వే ఎట్టగైనా ఆడిని మార్చాలి. అది నీ వల్లే అవుద్దని మా 7 కొండలు చెప్పాడు. అవును వదినా, అన్నని ఎట్టాగైనా నువ్వే మార్చాలి. అది మనమంతా కలిసి ఓ మాట అనుకుని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు వదినా. ఏం చేయాలో చెప్తే చేస్తాం కదా. ఆ ఎద్దుని ఎంటేసుకు తిరగడం వల్లేగా ఆడికి ఆ పనికి మళ్ళీ బుద్ధొచ్చింది. ఆ ఎద్దు ఈడు ఉండకూడదు. బసవా, ఓరి బసవా, అరే బసవా, నీకు ఏం లోడ్ చేశానని వెళ్ళిపోయావురా నువ్వు. అరే బసవా, అరే బసవా. ఎద్దుని అడగట్టేశావు. కొట్టంలో కట్టేసి వచ్చాలే. బసవా, ఓరి బసవా, బస. ఏందిరా అన్నా, మన బసవుడు కనిపించట్లేదన్నా. ఎక్కడైనా చాలలో మేస్తూ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఊరంతా ఎతికానన్నా. రాత్రి నుంచే మన బసవడు కనపట్లేదు. రాత్రి నుంచా? అవునన్నా, మన బసవుడు కూడా ఫీల్ అయ్యాడన్నా. వదిన్ని కొట్టామని వాడు కూడా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాడు. రే, వెళ్ళి ఎత్తగరా. ఓకేనా, అది పోతేగా ఎతకటానికి. ఎదురాజు 2 రోజుల నుంచి మా ఆవు ఎదకొచ్చి అరుస్తా ఉంది. నీ ఎద్దుని తీసుకొని రా. తీసుకొస్తానులే, పో. తొందరగా వచ్చాయి. ఈడొకడు. అన్నా, ఇంకెందుకన్నా ఈ పని, నా మాటను. మన బసవుడు కనిపించట్లేదు కదా, ఇంకో పని చూసుకుందామన్నా. పక్కూరులో కట్టెలు కొట్టడానికి మనుషులు కావాలంట. మనం ఇద్దరు వెళ్ళి కొట్టామంటే 100 రూపాయలు వస్తాయన్నా. వెళ్దామన్నా? ఏం కొట్టడానికి? కట్టెలు కొట్టడానికన్నా. కొట్టాడు బాబోయ్. ఏంటి అట్ట సొత్తా? నా ఇట్టు నేను అట్టగే చూస్తా. ఏం చేస్తారా? నీ ఎవ్వ పొగరెక్కిందని. నీకు దండం పెడతాను, నేను మారుతాను. ఉండరా, నీకు లోపలికెళ్ళి అన్నం తీసుకొస్తాను. ఏడో బాకు. అరే బసవా, ఒరే బసవా, యాడికి వెళ్ళిపోయావురా? మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావింద్రా. నీకేం లోడ్ చేసావురా? అరే బసవా, ఒరే బసవా, అరే అన్నా, ఊళ్ళో ఆవులన్నీ తెగ పీలైపోతున్నాయి బసవా. కనిపించకుండా పోయిన బసోడు ఆడే వస్తాడు గానీ నువ్వు వెళ్ళి సారా బట్రా. అన్నా క్యాష్ అన్నా? ఖాతాలో రాసుకోమనరా. సరేనా? డిక్ ఇక్కడ చూడండి రా, ఎద్దురా చూడిపోయాడు. ఎందుకురా లేచిపోయావు? ఇదిగో మొత్తం తీసుకో. ఓడిపోయిన వాళ్ళు పెళ్ళాలందరినీ నీ పక్కన పడుకోమంటావు కదా. నీ పెళ్ళం కూడా కొందన బొమ్మలాగా ఉంటుందంట కదా. మరి నేను గెలిచాను కదా, నీ పెళ్ళం పక్కన పడుకోమంటావా? అయ్యో, ఈడు కొమ్ములతో ముద్దేస్తున్నాడు. ఎముకలు బయటకు వచ్చేస్తున్నాయి.
వదినా ఆ? ఇవాళ పొద్దున ఆడెవడో నీ గురించి తప్పుడు కూతలు కూశాడని అన్న ఆయన ఇరగదీసి సున్నంలో ఎముక లేకుండా కొట్టాడు. అప్పుడు అన్నం చూస్తే వచ్చోసిన ఆంబోతే గుర్తొచ్చింది అనుకో. ఓయ్, ఎవరి గురించి ఎవరి ముందు మాట్లాడుతున్నావు? ఈ మాత్రానికి ఎందుకు వదినా సీపురు కట్టి బిగించి మరీ మాట్లాడుతున్నావు? ఏయ్, నా మొగుడు తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఆడెట్టంటోడైనా సరే ఆడు నా మొగుడు. ఆ సంగతి మర్చిపోమాకు నువ్వు. అవునవును, నీ మొగుడిని నువ్వే మెచ్చుకోవాలా. ఇదిగో ముసల్దానా, నీ కొడుకు ఎవరైనా నిన్ను తిడితే ఆళ్ళతో ఎప్పుడైనా తగాదా పడ్డాడా? ఇప్పుడు నా కోసం తగాదా పడ్డాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఆడి మనసులో నేనున్నానని అర్థమైపోలా? అందువల్ల మేము కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు నోరు మూసుకునుండు. సరే గాని పిల్లాన్ని తీసుకుని వెంకటరత్నమ్మ గారి పంచలో పోయి పడుకో. కోడి గుగానే నేనే వచ్చి లేపుతా. అట్టగేనమ్మా, తప్పుద్దా? ఇదిగో 7 కొండలు, వదిలే. లేరే పంచ చూసుకో. నేను తలుపులు వేసుకోవాలా? ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయో ఏమో. జరిగినప్పుడు జరుగుతాయి గానే నువ్వు వాడు కూకోబాక. మాకు అక్కడ చాలా పని ఉంది. ఒరే దేవుడా, ఈ ఊళ్ళో అందరూ బిజీగానే ఉన్నారు. నేనెప్పుడు బిజీ అవుతానో ఏమో అర్థం కాలేదే. ఏవయ్యా, ఏందిది? ఏయ్ ఏయ్, నీ ఎకసెక్కలు బయట చూపించుకో. ఈడ మాత్రం నువ్వు నా మొగుడువని మర్చిపోమాక. రా, నీళ్లు పోసుకుని అన్నం తిని దీపాలార్పి పడుకుందాం. రాయ్యా. ఇది చీకట్లోన సయ్యాట, కోవిట్లోన దొంగాట, బిన్నెల్లోన వేట, ఇది మొగుడు పెళ్ళం ఆట. ఇది సిక్కే తెలియని సింగారం, అక్కే రగిలే జాగారం, రేతిని మన్మథ యాగం, ఇది తుమ్మెద తుంటరి యాగం. ఇది తాడా పేడు తేలేసయం, ఇద్దరి ఆశల పోరాటం, అంతే తెలియని చిత్రం, మల్లెలు వేసిన మంత్రం. ఇది తాడా పేడు తేలేసయం, ఇద్దరి ఆశల పోరాటం, అంతే తెలియని చిత్రం, ఇది మల్లెలు వేసిన మంత్రం. ఇది చీకట్లోన సయ్యాట, కోగిట్లోన దొంగాట, బిన్నెల్లోన వేట, ఇది మొగుడు పెళ్ళం మాట.
మా ఆయన బంగారం. ఏంది మా ఇంట్లోకి వచ్చారు? నన్ను ఎందుకు పట్టుకున్నారు? నేనే చేశాను. ఏం చేశాడు?